హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా చేస్తారు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. నార్మల్గా ప్రతి స్త్రీ పీరియడ్స్ వచ్చిన తర్వాత సెకండ్ డే నుంచి ఓవరీలో ఎగ్స్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అందులో నుంచి ఒక ఎగ్ మెచ్యూర్ సైజ్కి వచ్చి రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన ఎగ్ ఫెలోపియన్ ట్యూబ్ అంటే అండవాహికలోకి ఎంటర్ అయ్యి అక్కడ స్పర్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో హస్బెండ్ యొక్క స్పర్మ్ యూట్రస్ లో నుంచి ఫెలోపియన్ ట్యూబ్ లోకి ఎంటర్ అయ్యి ఈ ఎగ్ తో పాటు కలిసి అంటే ఫర్టిలైజేషన్ చెంది ఒక ఎంబ్రియో కింద మారుతుంది. ఈ ఎంబ్రియో నెక్స్ట్ 3 to 4 days ట్యూబ్ లో డెవలప్ అవుతుంది. దాని తర్వాత అది గర్భసంచిలోకి వచ్చి అక్కడ ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ కింద మారుతుంది. ఇవే స్టెప్స్ ని మనము ల్యాబొరేటరీలో చేసినట్టయితే దాన్ని ఐవీఎఫ్ లేదా ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాము. ఈ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనే ప్రొసీజర్ ని మనం సుమారుగా ఒక 5 ఇంపార్టెంట్ స్టెప్స్ లోకి డివైడ్ చేయగలుగుతాము. ఇందులో ఫస్ట్ది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రీ ట్రీట్మెంట్ స్టెప్. అంటే ఒక కపుల్ భార్య భర్త ఒక డాక్టర్ దగ్గరికి ఎంటర్ అయినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ డీటెయిల్డ్ హిస్టరీ, ఇన్వెస్టిగేషన్స్ అంటే వాళ్ళ బ్లడ్ టెస్ట్లు ఎట్లా ఉన్నాయి, ఇందులో ఒక్కొక్కటి అంటే గర్భసంచి ఎట్లా ఉంది చూడడానికి అల్ట్రాసౌండ్ స్కాన్స్ చేయడము, ట్యూబ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవడము, ఎగ్ కౌంట్ ఎలా ఉంది, ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, అది టైంకి పెరుగుతుందా లేదా చూసుకోవడము, దాంతోపాటు భర్త యొక్క వీర్య కణాల కౌంట్ అండ్ క్వాలిటీ ఎట్లా ఉంది చూసుకోవడము, అండ్ ఇన్ఫర్టిలిటీకి మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తోంది అంటే రీజన్ ఏంటి అని ముందరగా డయాగ్నోస్ చేసి దానికి అనుగుణంగా మనం ఫర్టిలిటీ ప్రొసీజర్ని ఐవీఎఫ్ ప్రొసీజర్ని పర్సనలైజ్డ్గా ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ ప్రీ ట్రీట్మెంట్ ఎవాల్యుయేషన్. మనం పూర్తిగా కపుల్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్లకు పర్సనలైజ్డ్గా కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాన్ని స్కెడ్యూల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది.